సమావేశంలో అంటే వారందరూ ఆయనకు సన్మానం చేశారు. ఎందుకంటే ట్రంప్ ఒక పోస్ట్ చేశారు ఆయన ట్రూత్ సోషల్లో. భారత్తో వాణిజ్య ఒప్పందం కుదిరింది, సుంకాలు 18% తగ్గిస్తున్నాము, రష్యాతో ఆయిల్ కొనబోదని భారత్ చెప్పింది, వెనిజులా నుంచి కానీ అమెరికా నుంచి కానీ ఆయిల్ కొంటుంది, దానివల్ల ఉక్రెయిన్ యుద్ధం ఆగుతుంది అని చాలా పెద్ద సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. నేను అంతా చెప్పట్లేదు, మీకు సమాప్తి చేసి చెప్తున్నాను. దీని మీదే పార్లమెంటులో విపరీతమైన గందరగోళం. అంటే పార్లమెంటులో భారత ప్రభుత్వం రైట్ రాయల్గా ఇదిగో అమెరికాతో మనకి వాణిజ్య ఒప్పందం జరిగింది, ఈ అంశాల మీద చర్చ జరిగింది, ఫైనల్గా టారిఫ్ అంటే ఈ అదనపు సుంకాలు 20% నుంచి 18%కి అదనపు సుంకాలు తీసేశారు. అంతకుముందు 25%ని 18% తగ్గించారు. సో ఇది భారత్ ధైర్యంగా నిలబడినందుకు మనకు దక్కిన గౌరవం అని ఎందుకు చెప్పలేదు? అమెరికా అధ్యక్షుడు పోస్ట్ చేస్తే తప్ప ఆగమేఘాల మీద సోమవారం సాయంత్రం నాడు ఎందుకు ఈ పోస్టు చేయాల్సి వచ్చింది? అసలు దీని మీద చర్చ ఎక్కడా అని చెప్పి రాహుల్ గాంధీ విపక్షాలు ఆరోపణలు. నిన్న సభలో భారీ గందరగోళం జరిగింది. ఇంకా రాహుల్ గాంధీ ముందుకెళ్ళి అసలు భారతదేశ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేశారు, మోదీ అమ్మేశారు, ప్రజాస్వామ్యం, ఇవన్నీ చాలా ఎక్కువ విమర్శ చేశారు. పైగా అదానీ కేసు గురించి మాట్లాడారు, ఎప్స్టీన్ ఫైల్స్ గురించి మాట్లాడుతున్నారు. ఒక తీవ్రమైన ఒత్తిడితో భారత్ వాణిజ్య ఒప్పందంపై సంతకం పెట్టిందని. అఫ్కోర్స్ ఇంకా సంతకాలు ఏం అవ్వలేదు, ట్రీటీగా అవ్వలేదు, అది కేవలం ప్రకటన మాత్రమే జరిగింది. మరొక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే ప్రధానమంత్రి మోదీ ట్రంప్ పెట్టిన ట్వీట్కి, అంటే ట్రూత్ పోస్ట్ ఆయన సొంత మీడియా సోషల్ మీడియాలో పెట్టారు, దానికి సమాధానంగా నరేంద్ర మోదీ ఒక మంచి స్నేహితుడు, గొప్ప స్నేహితుడు ట్రంప్ చేసిన ప్రకటనకు స్వాగతిస్తున్నాము, భారత ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరమైంది, 140 కోట్ల మంది భారతీయుల తరపున ధన్యవాదాలు అన్నారు. కానీ ఎక్కడ ఆయన ఈ ట్రేడ్ డీలు, ట్రేడ్ అగ్రిమెంట్ అన్న పదాలు వాడలేదు, కేవలం సుంకాల తగ్గింపుకు ధన్యవాదాలను మాత్రమే చెప్పారు. అలాగే పీయూష్ గోయల్ ట్వీటు, వాణిజ్య శాఖ మంత్రి, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ట్వీటు, ప్రధానమంత్రి, మూడు చూస్తే ట్రంప్ ఎంతైతే ఎక్సైట్మెంట్తో ఆయన పెట్టాడో అది రిఫ్లెక్ట్ కావట్లేదు. అంటే ఎక్కడో ఈ ఒప్పందానికి సంబంధించి కొంత గందరగోళం విపక్షాలు సృష్టించడమే కాదు, కొంత అయోమయం, కన్ఫ్యూజన్ కూడా ఉందా? సరే, రాజకీయ ఆరోపణలు, రాజకీయ కారణాలు, మీరు అమ్మేశారు, లేకపోతే తాకట్టు పెట్టేశారు, భయపడిపోయారు, ఇవన్నీ విపక్షాలు చేస్తాయి. కానీ దేశంలో మాత్రం ప్రజలు సంతోషంగా ఉన్నారు అన్నకు ఒక ఇండికేషన్ తీసుకుంటే స్టాక్ మార్కెట్లు విపరీతంగా నిన్న బుల్ రన్ వచ్చింది. 12 లక్షల కోట్ల మదుపర్ల ఆస్తి పెరిగింది. అంటే అమ్మకాల జోరు కొనసాగింది, కొనుగోలు జోరు కొనసాగింది. అంటే ఇదొక డెఫినెట్గా ఒక శుభ సంకేతం, మంచి అగ్రిమెంట్ దీనికి సంబంధించి. కానీ ఇందులో ట్రంప్ మొదటి నుంచి అడుగుతుంది ఏంటంటే అమెరికాకి సంబంధించిన డైరీ, అమెరికాకి సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తులకు మీరు గేట్లు బార్లా తెరవండి. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ రైతులు పండించిన పంట, లేకపోతే ఇప్పుడు మనకి తెలుగు రాష్ట్రాల్లో ఆక్వా ఉంది, మనం ఎక్స్పోర్ట్స్ చేస్తాం. ఎప్పుడైతే సుంకాలు పెరిగిపోయాయో ఆ రంగం కుదేలైపోయింది. ఒక ఎగ్జాంపుల్ చెప్పా, ఇంకా అనేక రంగాలు అలా ఉన్నాయి. సో ఇప్పుడు సుంకాలు తగ్గించడంతో వీటికి మేలు జరిగితే, మరి ఒకవేళ మనం వ్యవసాయం, డైరీ కనుక ఇక్కడ గేట్లు తెరిస్తే ఇక్కడున్న పరిస్థితి ఏంటి? ఇక్కడున్న పంట దిగుబడి పరిస్థితి ఏంటి? అవి ఎగుమతులు లేకుండా ఉంటే ఎక్కడికి వెళుతాయి? కానీ పీయూష్ గోయల్ చాలా స్పష్టంగా చెప్తోంది ఏంటంటే ఇది భారత్ భవిష్యత్తును మార్చే ఒక ఒప్పందము, మన దేశానికి అనేక లాభాలు ఉంటాయి. ఈ విషయాన్ని పార్లమెంట్లోనే మేము చెప్దాం అనుకున్నాం, కానీ విపక్షాల గందరగోళం పరిస్థితుల్లో విడిగా ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సి వచ్చింది. సో రైతులు, డైరీ, అలాగే మిగిలిన అనుబంధ రంగాలకు మేలు చేసేందుకే డీల్ ఉపయోగపడుతుందని ఆయన స్పష్టంగా చెప్తున్నారు. మరి ఈ కాంట్రడిక్షన్ గురించి మాట్లాడాలి. అంటే ట్రంప్ చెప్తున్న దానికి, మన భారత ప్రభుత్వం చెబుతున్న దానికి అసలు ఈ డీల్ అంత గొప్ప ప్రయోజనకరమైన డీలే అయినప్పుడు దేశ ప్రజలందరితో పాటు, పారిశ్రామిక వర్గాలతో పాటు ప్రతిపక్షాలు కూడా దానివైపే నిలబడాలి. కానీ ఈ డీల్ మీద ఇంత రచ్చెందుకు జరుగుతోంది? విపక్ష సభ్యులు గందరగోళం చేసి కొంతమందిని సభ అంతా, ఈ సభాకాలం అంతా కూడా సస్పెండ్ చేసే పరిస్థితి, కాగితాలు చింపి స్పీకర్ మీద వేస్తే ఎందుకు వాళ్ళని సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి వరకు తీసుకొచ్చుకున్నారు. అందులో మన తెలుగు ఎంపీ కూడా ఒక ఆయన ఉన్నాడు, చామల కిరణ్. కొంతమంది ఎంపీలు అక్కడ వెళ్ళలోకి దూసుకెళ్ళిన దాంట్లో
అంటే దేశ ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉన్న దానిపై విపక్షాలు నెగిటివ్గా మాట్లాడితే వాళ్ళనే ప్రజలు ప్రశ్నిస్తారు కదా. కానీ ఇందులో ఏం జరుగుతోంది? ఇందులో కన్ఫ్యూజన్ ఉందా? గందరగోళం ఏంటి? విపక్షాలు ఎందుకు దేన్ని వ్యతిరేకిస్తున్నాయి? ఈ డీల్ మీద ట్రంప్ ఏకపక్ష వైఖరితో పోస్ట్ చేశాడా, లేదా అంతకుముందు చర్చలు జరిగిన తర్వాత ముందుగా చెప్పాల్సింది భారత ప్రభుత్వం కదా, భారత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పాలి కదా, ట్రంప్ ఎందుకు చెప్పాడు అనేది ఒక ప్రశ్న. అంటే అనేక అంశాలు ఆయన ఎప్పుడు పాక్ ఇండియా యుద్ధం దగ్గర నుంచి, ఫస్ట్ నేనే ఆపేశానని పోస్ట్ దగ్గర నుంచి ఈరోజు బ్రహ్మాండమైన ట్రేడ్ డీల్ జరిగిపోయిందనే వరకు మధ్యలో జరిగిన మేజర్ డెవలప్మెంట్ ఏంటంటే, ట్రంప్ సుంకాల మోత మోగిస్తున్నప్పుడు మనమేమి ఇందులో ఇంకోటి కూడా ట్రంప్ పెట్టిన దాంట్లో మోదీ నాకు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారు అనే ఒక లైన్ కూడా పెట్టారు. కీలకంగా గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, కానీ వాస్తవ వైఖరి చూస్తే మనం ట్రంప్ పెట్టిన దానికి ఎక్కడా వెళ్ళిపోయి బతిమాలుకుని మోడీ ప్రత్యేకంగా అమెరికా ట్రిప్ వెళ్ళలేదు. అది అమెరికా ప్రతినిధులు కూడా మోడీ మాతో ట్రంప్ డీల్ విషయంలో మాట్లాడట్లేదని కూడా అన్నారు. ఈ మధ్యలో బ్రహ్మాండమైన మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్పిన యూరోపియన్ యూనియన్ తోటి 27 దేశాలతోటి డీల్ జరిగింది. మరి దాని తర్వాతే ట్రంప్ తగ్గి వెనక్కి వచ్చారా? ఖచ్చితంగా ఇందులో ఏం జరిగిందనేది తెలియాలి, భారత ప్రజలకు తెలియాలి, ప్రభుత్వం చెప్పాలి. ట్రంప్ చెప్పిన మాటల్ని ప్రాతిపదికగా తీసుకుని మనం చర్చించలేము. ఎందుకంటే మనకి అథారిటేటివ్గా భారత ప్రభుత్వం, భారత ప్రధాని ఏదైతే చెప్తారో, లేదా వాణిజ్య శాఖ కానీ విదేశాంగ శాఖ, ఈ ముగ్గురు దగ్గర ఏదైతే భారత ప్రజలకు అథారిటేటివ్గా పార్లమెంట్లో కానీ బయట కానీ చెప్తారో అదే మనకు కొలమానం, అదే ప్రాతిపదిక. సో ఈ కన్ఫ్యూజన్కి క్లారిటీ వస్తుందా? వస్తే కనుక ఎంత లాభం ఇది? నిజంగానే అమెరికా డైరీ లేకపోతే వ్యవసాయ ఉత్పత్తులు ఇక్కడికి వస్తాయనే భయం ఇంకా ఉందా? రష్యా ఏమో మా నుంచి ఆయిల్ కొనరు భారత్ అని మాకు ఎటువంటి సమాచారం లేదు అధికారికంగా అని చెప్పింది. మరి నిజంగానే రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు మనం ఇంక చేసుకోమా? అమెరికా నుంచే కొంటామా, లేకపోతే వెనిజులా నుంచి కొంటామా? ఇవన్నిటికీ కూడా సమాధానం